ఈరోజు నేను మాట్లాడే టాపిక్ చాలా మంది పేరెంట్స్ మిస్ అయ్యేది ఐఎం అంటే ఇన్బోర్న్ ఎర్రర్స్ ఆఫ్ మెటబాలిజం. అసలు ఈ ఐఎం అంటే ఏంటి, ఎప్పుడు దీన్ని సస్పెక్ట్ చేస్తాము? పిఐసియు కేర్ తొందరగా ఇవ్వటం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? ఐఎం అంటే రేర్ జెనెటిక్ డిజార్డర్. దీంట్లో పిల్లల బాడీలో కొన్ని ఎంజైమ్స్ డెఫిసిట్ ఉండటం వల్ల ప్రోటీన్, ఫ్యాట్స్ అండ్ షుగర్స్ బ్రేక్ డౌన్ చేయలేకపోవటం వల్ల టాక్సిక్ సబ్స్టెన్సెస్ అంటే చెడు పదార్థాలు బాడీలో బిల్డప్ అయిపోతూ ఉంటాయి. దానివల్ల ఎనర్జీ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. అసలే సిగ్గా ఉన్నప్పుడు ఈ ఎనర్జీ ప్రొడక్షన్ తగ్గటం వల్ల ఇంకా సిగ్గా అవుతారు. పుట్టుకతో పిల్లలు చాలా హెల్తీగా పుడతారు, కానీ ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే ఏదైనా స్ట్రెస్ ఉండటం వల్ల కానీ ఆర్ ఫీడింగ్ కొంచెం డిలే అవ్వటం వల్ల కానీ ఈ ఇన్బోర్న్ ఎర్రర్స్ ఆఫ్ మెటబాలిజం అనేది బయటపడే అవకాశం ఉంటుంది. స్మాల్ స్ట్రెస్ కూడా ఈ ప్రాబ్లమ్ని ఎక్కువ చేస్తుంది. వెన్ టు సస్పెక్ట్ ఐఎం. ఐఎం అనేది మనం ఎప్పుడు సస్పెక్ట్ చేసుకుంటాం. యాజ్ ఏ డాక్టర్ మేము కానీ ఆర్ పేరెంట్స్ మీరు కానీ ఎప్పుడు ఈ ఐఎంని సస్పెక్ట్ చేయాలి అంటే, రీజన్ లేకుండా వామిటింగ్స్ కంటిన్యూస్గా అయిపోవటం, మగతగా, చిరాగ్గా ఆర్ సడన్గా అన్కాన్షియస్ అవ్వటం, ఫిట్స్ త్రో చేయటం, బాడీ నుంచి కానీ యూరిన్ నుంచి కానీ ఒక రకమైన పెక్యులియర్ స్మెల్స్ ఉంటాయి. ఫీడింగ్ ఇచ్చినా కానీ షుగర్ అనేది డౌన్ అవుతూ ఉంటుంది. దగ్గు జలుబు లేకుండా ఆయాసంలాగా రావటం ఆర్ ఫ్యామిలీలో ఎవరికైనా సంవత్సరం లోపు పిల్లలు సడన్గా చనిపోవటం ఆర్ ప్రీవియస్గా జెనెటిక్ ఆర్ మెటబాలిక్ కండిషన్ ఉన్న పిల్లలు ఉండటం కానీ ఉంటే మనం ఐఎం సస్పెక్ట్ చేస్తాం. ఇవన్నీ కూడా రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఆఫ్ ఐఎం. కామన్ ప్రెజెంటేషన్ ఆఫ్ ఐఎం. ఒక్కొక్క రకమైన ఐఎమ్స్ ఒక్కొక్క ప్యాటర్న్లో వస్తుంటాయి. కొంతమంది బ్యాడ్ బ్లడ్ ఇన్ఫెక్షన్ లాగా ప్రజెంట్ అవుతూ ఉంటారు, కానీ బ్లడ్ కల్చర్, యూరిన్ కల్చర్ నెగిటివ్ ఉంటాయి. ఇంకొంతమందికి జాండీస్ వస్తూ ఉంటుంది, లివర్, స్ప్లీన్ పెరిగే అవకాశం ఉంటుంది. ఆర్ బ్లీడింగ్ డిజార్డర్ అంటే కమిలినట్టు కానీ ఎర్రగా అయ్యే మచ్చలు కానీ చిన్న చిన్న మచ్చలు కానీ ఉండే అవకాశం ఉంటుంది. ఇంకొంతమందికి ఎదుగుదల సరిగ్గా ఉండకపోవటం, ఒక రకమైన పెక్యులర్ స్మెల్స్ రావటం లాంటివి ఉంటాయి. ఇది కామన్ డిసీజ్ లాగానే ఉంటాయి. వచ్చినా కూడా మనం ఇన్ఫెక్షన్ ఫస్ట్, తర్వాత మెటబాలిక్ డిజార్డర్స్ పిల్లల్లో మనం సస్పెక్ట్ చేయాలి. చాలామంది పేరెంట్స్ నన్ను దీనికి పిఐసి అవసరమా, వార్డ్లో పెట్టి కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు కదా అని అడుగుతూ ఉంటారు. డయాగ్నోస్ అవ్వని ఐఎం చాలా సిగ్గా ప్రెజెంట్ అవుతూ ఉంటారు. అప్పుడు దాకా 25 to 50% ఉన్న ఎంజైమ్ సబ్స్ట్రేట్ ఇల్నెస్లో జీరోకి పడిపోతూ ఉంటుంది. దానివల్ల షుగర్స్ పడిపోతూ ఉంటాయి, బాడీలో యాసిడ్ ఎక్కువైపోతూ ఉంటాయి. ఆర్గన్ ఫెయిల్ అయినప్పుడు టాక్సిన్స్ ఇవన్నీ కూడా బాడీలో బిల్డప్ అయిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అండ్ కొన్నిసార్లు కోమాల్లోకి కూడా వెళ్ళే ప్రమాదం ఉంటుంది. ఇలా ఐఎం సస్పెక్ట్ చేసిన పిల్లల్ని ఐసీయూలో పెట్టి షుగర్స్ అంటే గ్లూకోజ్ బాటిల్ ఎక్కించి లవణాలు అంటే సోడియం, పొటాషియం లవణాలు ఇలాంటివి ఆల్టర్ అవుతూ ఉంటే వాటిని కరెక్ట్ చేసుకొని ఫిట్స్ రాకుండా మందులు పెట్టుకొని, ఒకవేళ బాడీలో టాక్సిన్స్ ఎక్కువైపోతూ ఉంటే కనుక అంటే అమోనియా, యూరియా లాంటివి ఎక్కువైపోతూ ఉంటే కనుక దానికి డయాలసిస్ చేసుకునే అవసరం ఉంటుంది. ఎప్పుడైనా కూడా సడన్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇల్నెస్ కనుక ఇమీడియట్గా పిల్లవాడు కానీ డిట్యూరేట్ అవుతూ ఉంటే కనుక ఇన్ఫెక్షన్తో పాటు చిన్నపిల్లల్లో ఐఎం కూడా సస్పెక్ట్ చేసుకోవాలి. ఐఎం సస్పెక్ట్ చేసినప్పుడు కొన్ని రకాలైన బ్లడ్ టెస్ట్ ఆర్ జెనెటిక్ టెస్టులు చేస్తే ఐసీయూ కేర్తో పాటు బేబీ సర్వైవల్ ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్స్పర్ట్స్ ఐసీయూ కేర్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్.